దగ్గరైతే వెండి ఉన్నదో వాళ్ళందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగారం రేట్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు దరిదాపులా ఈరోజు చూసుకుంటే 1,26,000 ఉన్నది ఫ్రెండ్స్. సో ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా బంగారం పెట్టేటటువంటి అవకాశం కూడా తగ్గిపోతున్నది. పెడతారు కానీ తగ్గిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే ఇప్పుడు మనందరికీ మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆర్బీఐ అనేది నుండి వెండి పైన కూడా లోన్లు ఇస్తుంది. సో ఇప్పటి వరకు మనకు అసంఘటిత రంగాలంటే మామూలుగా బయట వెండి పెట్టుకొని మనకు లోన్లు వస్తూ ఉండే. దాని తర్వాత కొన్ని సహకార బ్యాంకులు వెండి పెట్టుకొని కూడా లోన్లు ఇస్తూ ఉండే. సో ఇప్పటి నుంచి అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మనకు బ్యాంకులు, అదేవిధంగా బ్యాంకింగేతర సంస్థలు, సో అన్నీ కూడా ఇప్పుడైతే ఏవైతే గోల్డ్ లోన్లు ఇస్తున్నాయో అన్నీ కూడా మనకు ఇప్పుడు వెండి లోన్లు ఇచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట. దానికోసం అని చెప్పేసి ఆర్బీఐ నిబంధనలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇదంతా నిజంగా చెప్పాలంటే ఈ పేద మధ్యతరగతి వర్గాలకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము మిత్తిల కోసం అని చెప్పేసి ₹2 మిత్తి, ₹3 మిత్తి అని తీసుకుంటాం. సో మన దగ్గర ఉన్నటువంటి వెండి కనుక మనం పెట్టి కూడా మనం ఇప్పుడు తక్కువ వడ్డీకే లోన్ తీసుకునేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో దీంట్లో కూడా గైడ్లైన్స్ ఉన్నది. సో 2,50,000 వరకు మనం లోన్ తీసుకునేటట్టయితే మనకు 85% వరకు అంటే లోన్ ఇవ్వడం అయితే జరుగుతుందంట. అదేవిధంగా ఒకవేళ 2,00,000 నుంచి 10 లక్షల మధ్యలో రుణానికి వెండి విలువలో 80% ఇస్తారంట. నెక్స్ట్ 5 లక్షల పైన పడి ఉన్న రుణాలకు మాత్రం వెండి విలువలో 75% అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట ఫ్రెండ్స్. అదే కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది వెండి విలువ ఒక 2 లక్షలు ఉందనుకో, మనకు 85% లోన్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది అంటే 1,70,000 వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. నా వెండి విలువ 1,00,000 ఉందనుకో, మనకు 85% అంటే 85,000 లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం అంటే గరిష్టంగా మనం 10 కేజీల వెండి వరకు లోన్ అయితే తీసుకోవచ్చట. అదేవిధంగా మనకు నాణాల విషయానికి వస్తే 500 గ్రాముల నాణాల వరకు అంటే ½ కేజీ వరకు నాణాలకి ఇవ్వడం అయితే జరుగుతుందంట. సో మనకు లోన్లు వెండి వాటిపైన ఇస్తారంటే వెండి ఆభరణాల మీద, వెండి నగల మీద, వెండి నాణాల పైన అయితే మనమైతే లోన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మన దగ్గర కొంతమంది దగ్గర వెండి కడ్డీలు ఉంటాయి. సో వెండి కడ్డీల మీద లోన్ అయితే ఇయ్యరు. అదేవిధంగా ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు, ఓకేనా. సో మనకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటుంది, అసలు మ్యూచువల్ ఫండ్ లెక్కన. సో దాంట్లో అట్లాంటివి కూడా పెట్టుకొని అయితే వాటిని అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే సాధ్యం కాదంట. సో నిజంగా ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల బ్యాంక్ యొక్క బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంకులలో కూడా స్టాఫ్ పెరుగుతారు. సో జనాలకు కూడా డబ్బులు చాలా అవైలబుల్గా ఉంటాయి. మధ్యలో ఉండేటటువంటి ఏలవైతే దళారులు కానీ బయట ఎక్కువ మిత్తికి ఇచ్చేటటువంటి ఈ సంస్థలు కూడా కొంచెం తగ్గిపోవడం అయితే జరుగుతుంది. నిజంగా ఇది ఒక పేద మధ్యతరగతి వర్గాలకైతే ఇది ఒక మంచి మేలు చేసేటటువంటి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.